ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం కల్కి 2898 ఏడి. భారీ అంచనాల మధ్య గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా బాహుబలి తర్వాత ప్రభాస్కు హిట్ ఇచ్చిన సినిమా అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉన్నట్టు ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించింది. దీంతో కల్కి 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో కల్కి 2 గురించి మాట్లాడుతూ కీలక అప్డేట్స్ ఇచ్చారు. కల్కి 2 వచ్చే ఏడాది విడుదలవుతుంది అంటూ తెలిపారు. అంతేకాదు తన అల్లుడు డైరెక్టర్ నాగశ్విన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కల్కి మొదటి భాగంలో భవిష్యత్తులో భూమి ఎలా ఉండబోతోంది అనేది ఊహాజనితంగా చూపించారు. ఇక చివర్లో మహాభారత్ ఎపిసోడ్, అందులో కర్ణుడు అర్జునుడు సీన్స్ హైలైట్గా నిలిచాయి. ఇక ఈ సన్నివేశాలు ఇంకొంతసేపు ఉంటే బాగుండేది అని చాలా మంది ఆశపడ్డారు. అయితే ఇప్పుడు వాళ్ళ కోరిక నెరవేరబోతోంది అంటూ నిర్మాత చెప్పుకొచ్చారు. రెండో పార్ట్ కోసం ఎంతో శ్రమిస్తున్నాం. ఏప్రిల్ నెలలో షూటింగ్ ప్రారంభమవుతుంది. అత్యంత ప్రెస్టీజియస్గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదలకు కాస్త ఆలస్యం అవుతుంది. దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని అన్నారు. రెండో పార్ట్ మొత్తం కూడా కమల్ హాసన్ ఉంటారు. ప్రభాస్, కమల్ హాసన్ మధ్య సన్నివేశాలు ఉంటాయి. అమితాబ్ బచ్చన్ పాత్రకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ 3 పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. వీళ్ళే ఈ సినిమాకు మెయిన్. వీళ్లతో పాటు దీపికా పదుకొనే పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటుందని అశ్విని దత్ తెలిపారు. ఇక నాగశ్విన్ గురించి మాట్లాడుతూ మంచి దర్శకుడు అంటూ కూడా కొనియాడారు. మహానటి సినిమా తీసే సమయంలో ఎక్కడా భయం లేకుండా షూటింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత కల్కిని రూపొందించారు. అయితే 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. నాగశ్విన్ జీవితంలో ఓటమనేది ఉండదని నేను నమ్ముతున్నాను. అతని ఆలోచన విధానం, సినిమాలను తెరకెక్కించే తీరు చాలా గొప్పగా ఉంటాయంటూ అల్లుడు కమ్ డైరెక్టర్ పైన ప్రశంసలు కురిపించారు అశ్విని దత్. వైజయంతి మూవీస్ పతాకం పైన అశ్విని దత్ కల్కి 2898 ఏడి చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఆడియన్స్ ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రంలో అమితాబ్, కమల్ హాసన్ పాత్రలు ఆకట్టుకున్నాయి. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో కనిపించారు. బౌంటీ ఫైటర్ భైరవాగా సందడి చేసిన ప్రభాస్ చివర్లో కర్ణుడిగా కనిపించి పార్ట్ 2 పైన మరిన్ని అంచనాలు పెంచేశారు. చూడాలి మరి కల్కి 2 సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో.